record कीजिए कि how many Brijesh please record. How have they entered? Ask these questions. करी अरे मतलब मैडम door is open. We have entered. Yes, sir. We have entered. Madam Bhanupriya Meena says, search is over and arrest warrant is produced, and now she says, hold on, and now she says we can't come in. Family cannot come in, and she also says that she has no transit warrant, she cannot produce before a magistrate, but she wants to make a case. Listen, you have given an undertaking in Supreme Court, and now you're violating it. You're in serious trouble. You're in serious trouble. You have the legal remedy always available. I'm telling you, you have come here on a Friday. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు భారతి మీడియా. ఒక సంచలనం బ్రేకింగ్. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో నిందితురాలుగా కవిత ఢిల్లీ పర్సనల్ సెక్రటరీ అశోక్ కుమార్ కౌశిక్ మాగుంట రాఘవ ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా కవితను నిందితురాలిగా చేర్చింది సిబిఐ. 26వ తేదీన విచారణకు హాజరు కావాలని ఇప్పటికే 41A నోటీసులను జారీ చేసింది సిబిఐ. నిజంగా దేశ రాజకీయాలలో ఇది ఒక సంచలనంగా మనం మాట్లాడుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటి వరకు ఢిల్లీ లిక్కర్ స్కామ్లో అరెస్టు చేయింది ఒకే ఒక్క కవితని. నిందితుల జాబితాలో ఉండి కూడా ఇప్పటి వరకు కవితను ఒక్కరిని అరెస్ట్ చేయలేదు. దీనికి సంబంధించి ఇప్పుడు ఎవరైతే కవిత ఢిల్లీ పర్సనల్ సెక్రటరీ అశోక్ కుమార్ కౌశిక్ మాగుంట రాఘవ ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా ఢిల్లీ లిక్కర్ స్కామ్లో నిందితురాలిగా కవితను జాయిన్ చేసింది సిబిఐ. 26వ తారీఖున కవితని హాజరు కావాలి అని చెప్పింది. దానికి సంబంధించి బ్రేకింగ్ అందుతుంది. ఎందుకంటే నిజంగా బీఆర్ఎస్కి ఇది ఒక షాకింగ్ పరిణామంగానే చూడొచ్చు. ఎందుకంటే తెలంగాణ రాజకీయాలలో లోక్సభ ఎలక్షన్స్ రాబోతున్నాయి. దేశవ్యాప్తంగా లోక్సభ ఎలక్షన్స్ జరుగుతున్న వేళ ఢిల్లీ లిక్కర్ స్కామ్ మంటలు ఇంకా ఆ వేడలాగే కొనసాగుతుంది. ఇప్పటి వరకు నిందితులుగా ఉన్న అందరినీ అరెస్ట్ చేశారు, ఒక్క కవిత ఒక్కరినే తప్ప. ఇప్పుడు కవితకు కూడా 41A నోటీసులు జారీ చేసింది సిబిఐ. 26న ఢిల్లీ రమ్మంటుంది. దీంతో కవితని అరెస్ట్ చేసే అవకాశం ఉంది. డెఫినెట్లీ కవిత అరెస్ట్ అవుతుంది అని చెప్పి వార్తలు వస్తున్నాయి. దీనికి సంబంధించి అంటే ఇక్కడ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ లోక్సభలో ఎక్కువ స్థానాలు గెలుచుకుంటానికి ముందుకెళ్తుంది. బీజేపీ కూడా మోడీ ఈసారి మూడోసారి ప్రధానమంత్రి అవుతారు. డెఫినెట్లీ మోడీని మేము ప్రధానమంత్రిగా మళ్ళీ ఇంకొకసారి చూస్తాము. అదేవిధంగా తెలంగాణలో ఎక్కువ ఎంపీ సీట్లు గెలుచుకొని మేము ముందుకెళ్తాము ఈ అన్న టైంలో ఇప్పుడు కవిత అరెస్ట్ని మనం అరెస్ట్ చేయబోతున్నారు అనే దాన్ని మనం చూసుకున్నట్లయితే నిజంగా సంచలనం నమోదయ్యే అవకాశం ఉంది. నిజంగా అరెస్ట్ చేస్తే బీఆర్ఎస్ పార్టీ ఎలా ముందుకెళ్తుంది? ఎందుకంటే ఒక పక్క నుంచి కాంగ్రెస్ పార్టీ చెప్తుంది, బీఆర్ఎస్ పార్టీ అండ్ బీజేపీ పార్టీ ఇద్దరు కూడా కలిసి పోటీ చేయబోతున్నారు అని కాంగ్రెస్ ఒకవైపు నుంచి చెప్తున్న వేళ ఇలాగా ఢిల్లీ లిక్కర్ స్కామ్కి సంబంధించి నిందితురాలుగా కవితని చేర్చటం, దానికి సంబంధించి 41A నోటీసులు ఇవ్వటం, దీన్ని ఒక సంచలనంగా చూడొచ్చు. అసలు దేశవ్యాప్తంగా ఈ కేసుకు సంబంధించి పూర్వపరాలు మనం చూసినట్లయితే దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కామ్లో దీన్ని ఊహించని మలుపుగానే మనం చూడొచ్చు. ఈ కేసులో పలుసార్లు సిబిఐ విచారణకు హాజరైన ఎమ్మెల్సీ కవితను నిందితురాలుగా చేర్చింది సిబిఐ. ఈ విషయంపై కవితకు సెక్షన్ 41A కింద నోటీసులు జారీ చేసి ఈ నెల 26న విచారణకు హాజరు కావాలి అని చెప్పింది సిబిఐ. దీంతో డెఫినెట్లీ కవిత అరెస్ట్ అవ్వబోతుంది అంటూ ప్రతిపక్షాలు మాట్లాడుతున్నాయి, కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతుంది. అంటే ఈ షాకింగ్ ట్విస్ట్లో బీఆర్ఎస్ శ్రేణుల్లో ఆందోళన మొదలైంది. ఆమెను త్వరలోనే అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి. కాగా 2022లోనే కవితను ఈ కేసు విషయంలో సిబిఐ విచారించింది. ఈ కేసులోనే ఆమ్ ఆద్మీ పార్టీ ముఖ్య నేత మనీష్ సిసోడియాను కూడా అరెస్టు చేసి జైల్లో పెట్టిన విషయం తెలిసిందే. అలాగే ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ను కూడా పలుమార్లు నోటీసులు జారీ చేసింది సిబిఐ. 2021-22 మధ్య మొదలైన ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఎక్సైజ్ పాలసీకి సంబంధించింది. లెఫ్టినెంట్ గవర్నర్ వికే సక్సేనా దీని అమలుపై
సిబిఐ విచారణకు సిఫార్సు చేయగా వెంటనే ఆ ప్రభుత్వం 2022లో ఈ పాలసీని రద్దు చేసింది. ఈ కేసులో ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం ఆప్ నేత మనోజ్ సిసోడియాను జైల్లో పెట్టింది సిబిఐ. ఆ తర్వాత బిఆర్ఎస్ నాయకురాలు కవిత, కేసీఆర్ కుమార్తె కవిత కూడా నోటీసులు జారీ చేసింది. స్కామ్ కు కేంద్ర బిందువుగా సౌత్ లాబీని కవిత నడిపించారనే ప్రచారం జరిగింది. మొదట్లో ఈ కేసు విషయంలో మొత్తం 12 మంది వరకు సిబిఐ అరెస్టు చేసి విచారించింది. అందులో కవితకు సన్నిహితులైన బోయిన్పల్లి అభిషేక్, అరుణ్ రామచంద్ర పిల్లై, శరత్ చంద్రారెడ్డి కూడా ఉన్నారు. కవిత మాజీ ఆడిటర్ బుచ్చిబాబును కూడా అరెస్టు చేసింది సిబిఐ. సిసోడియా అరెస్ట్ అయ్యాక నెక్స్ట్ కవితే అని చెప్పి ప్రచారం కూడా జరిగింది. తీవ్ర స్థాయిలో ప్రచారం జరిగింది. కానీ కవిత కేవలం విచారణకే పరిమితమయ్యారు. ఆమెను పలుమార్లు విచారించిన సిబిఐ అరెస్టు మాత్రం చేయలేదు. కవిత తన ఫోన్లను ధ్వంసం చేశారని సిబిఐ ఆరోపించింది. కానీ కవిత తన పాత ఫోన్లను కూడా సిబిఐకి సమర్పించి తాను నిజాయితీగానే ఉన్నానని, ఇలాంటి తప్పు ఎప్పుడు చేయలేదు అని గట్టిగా చెప్పే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత ఈ కేసు నుంచి కవిత బయటపడినట్లే అని చాలా మంది భావించారు. కానీ మళ్ళీ ఇప్పుడు కవితను నిందితురాలుగా చేర్చడం సంచలనంగా మారింది. ఒకవైపు చూస్తే లోక్సభ ఎలక్షన్స్ రాబోతున్నాయి, ఇంకోవైపు చూస్తే కాంగ్రెస్ పార్టీ అంటుంది బీజేపీ అండ్ బీఆర్ఎస్ 2 తోడు దొంగలు, వీళ్ళిద్దరూ కలిసే పోటీ చేస్తారు అన్న టైంలో సిబిఐ కవితకు నోటీసులు పంపించడం సర్వత్రా చర్చనీయాంశం అవుతోంది. మొన్నటిదాకా విచారణకు పిలువలేదు. ఈ మధ్య కాలంలో చాలా మంది నిందితులు అప్రూవర్స్ గా మారారు. వారు ఇచ్చిన స్టేట్మెంట్ల ఆధారంగా మరిన్ని ఆధారాలతో కవితను నిందితురాలుగా చేర్చారు. ఈసారి ఇంటికి వచ్చి విచారణ జరిపే అవకాశం లేదు. ఢిల్లీ వెళ్లి హాజరు కావాల్సి ఉంటుంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో సిబిఐ కానీ ఈడీ కానీ ఆషామాషిగా ఏం చేయటం లేదని, ప్రణాళికాబద్ధంగానే చేస్తున్న అభిప్రాయాలు ఇలాంటి కేసుల్లో పండిపోయిన వారి అభిప్రాయాలుగా వినిపిస్తున్నాయి. ముందు ముందు కవితకు ఈ కేసులో చిక్కులు పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో నిందితురాలుగా పేర్కొన్న అందరినీ సిబిఐ అరెస్ట్ చేసింది. అందుకే ఇప్పుడు కవితను కూడా అరెస్టు చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అనే అభిప్రాయం వినిపిస్తుంది. అయితే కవిత విచారణకు వెళ్తారా లేదా అనేది కీలకంగా మారింది. అంటే టోటల్గా ఏదైతే సిబిఐకి సంబంధించి ఎఫ్ఐఆర్లో ఎవరైతే ఉన్నారో, ఆ జాబితాలో ఎవరైతే ఉన్నారో అందరిని అరెస్ట్ చేశారు, ఒక కవిత తప్ప. ఇప్పుడు ఇంటికి వచ్చి విచారణ చేసే అవకాశం లేదని తెలుస్తుంది. డెఫినెట్లీ వాళ్ళకి కవితకి 41A నోటీసులు జారీ చేసింది. దాంతో భాగంగానే ఈ నెల 26వ తారీఖున విచారణకు హాజరు కావాలి అని సిబిఐ చెప్తుంది. డెఫినెట్లీ ఈ న్యూస్ బీఆర్ఎస్ శ్రేణులకి నిజంగానే ఒక రకంగా షాకింగ్ లాగా ఉన్నదని అంటున్నారు. దీనికి సంబంధించి వివిధ పార్టీల నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏ విధంగా స్పందిస్తారు అనే విషయం మనం తెలుసుకుందాం. ఓకే, కవిత అరెస్ట్ కాబోతుంది. ఈ నెల 26వ తారీఖున కవిత అరెస్ట్ చేయడానికి అవకాశం ఉంది. సిబిఐ ఏదైతే ఉందో నోటీసులు జారీ చేసింది. ఈ నెల 26వ తారీఖున ఢిల్లీ వచ్చి కలవాలి అన్నట్టుగా చెప్తుంది. దీనికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి సంధ్యారెడ్డి గారు మనతో ఉన్నారు. ఫోన్ లైన్ లో సిద్ధంగా మాట్లాడదాం. సంధ్యారెడ్డి గారు నమస్కారం. చెప్పండి రాధా గారు. మేడం, ఎవరైతే ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కవితని నిందితురాలుగా చేర్చింది సిబిఐ 26వ తారీఖున విచారణకు రమ్మని చెప్తోంది. 41A నోటీసులు కూడా జారీ చేసింది. దీని గురించి మీరేం చెప్తారు? ఏం చేస్తామండి, కవిత పాపం పండింది అనేది అర్థమైపోయింది. యాక్చువల్లీ ఎప్పుడో అరెస్ట్ చేయాలి. సరే, న్యాయస్థానం మీద చాలా మందికి నమ్మకం ఉంది. ఇదేంటంటే ఇది కూడా న్యాయస్థానం మీద ప్రతి ఒక్కరికి కూడా నమ్మకం అనేది వస్తుంది. ఎందుకంటే లేట్ గా అయినా లేటెస్ట్ గా చేసిరు. ఎందుకంటే అలాంటి అంటే ఒక మహిళ ఆత్మగౌరవం దెబ్బతినేలా లిక్కర్ స్కామ్ లో వెళ్ళడం అనేది అది ఎంత దౌర్భాగ్యం అంటే తెలంగాణ ఆడబిడ్డ అని చెప్తుంది, బతుకమ్మ అని చెప్తుంది, బతుకు తెరువు కోసం బతుకమ్మ అని చెప్పి ఇలా తెలంగాణలో ఇంత ఘోరాతిఘోరమైన పరిస్థితి ఏర్పడిందంటే ఇలా మీ పరిస్థితి ఏంటి? ఇలా కేసీఆర్ గారు మొహం ఎక్కడ పెట్టుకుంటారు? ఇలా తెలంగాణలో కేసీఆర్ ఆడబిడ్డలకు ఏం మెసేజ్ ఇస్తారు? ఇలా వాళ్ళ అన్న ఏం సమాధానం చెప్తాడు? మరి వాళ్ళిద్దరు బావలు ఏం సమాధానం చెప్తారు?
మరి ఇదే చెప్తారా తెలంగాణ ప్రజలు దెబ్బతినేదాకా? అంటే ఈ రోజు తెలంగాణలో నా ఆడబిడ్డ నా బిడ్డని అని చెప్పేసి ఆల్రెడీ నిజామాబాద్ ప్రజలు ఈమెను చిట్టి ఓడించిండ్రండి. ఓడించినా కూడా వాళ్ళ ఆత్మగౌరవం దెబ్బతినేలా, తెలంగాణ మనోభావాలను దెబ్బతినే విధంగా దొడ్డిదారులో పోయి ఎమ్మెల్సీ ఇచ్చినారు. అంటే మేము తలుచుకుంటే రాజు తలుచుకుంటే దెబ్బల కొదలన్నట్టు మేము తలుచుకుంటే ఏదైనా చేయగలుగుతామో, తెలంగాణ మొత్తం మావే వినమన్నా. అందుకే ఒంటెద్దు పోగలరు. ఇంకా ఇదొక పెద్ద జోక్ కూడా మాట్లాడింది. 33% రిజర్వేషన్ జాగృతి ఢిల్లీలో జంతర్ దగ్గర ధర్నా చేయడం వల్లనే వచ్చిందని చెప్పింది. ఆ మాట్లాడడానికన్నా సిగ్గుండాలి. ఈ రోజు ఇదే లెక్కర్ కేసును ఏదో జనాలను మనల్ని డైవర్ట్ చేయడానికి ఢిల్లీ దగ్గర చేసింది. మరి పార్లమెంట్ లో 5 సంవత్సరాలు ఉన్నప్పుడు ఏ కేసు గురించి, మహిళా రిజర్వేషన్ బిల్లు గురించి మాట్లాడలేదు. ఈ రోజంతా బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి అదాగేనండి. ఇప్పుడు ఏదో చెప్తున్నారు మాకు ఇన్ని సీట్లు వస్తాయి మాకు అన్నాను. గతంలో 7 సీట్లు ఇచ్చానండి. ఏం పొడిచిండ్రు తెలంగాణకు? ఏమన్నా మాట్లాడిందా? తెలంగాణ రావాల్సిన నిధులు ఏమన్నా తీసుకొచ్చిందా? ఎన్నో నిధులు రావాల్సింది. ఈ రోజు ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి గారు వెళ్ళి ఈ రోజు రేవంత్ రెడ్డి, ఎందుకంటే ఊరకలు ఇస్తారు కదా, కొన్ని మనకు రావాల్సిన ఫండ్స్ తెచ్చుకుంటే ఆ నిధులు తెచ్చుకుంటే ఇది తెలంగాణకు రావాల్సింది కొంచెం న్యాయం జరుగుతుంది. వాళ్ళు అడగండి అమ్మాయిని అన్నం పెట్టినప్పుడు కేసీఆర్ గిల్లి కజ్జాలు పెట్టుకోవాలన్నప్పుడు చెప్పాను కదండి. తెలంగాణ రాష్ట్రం అనేది ఏ రకంగా రావణ కష్టం అయిందో ఈ రోజు మరి తెలంగాణ ప్రజలు ఉసిరే ముడుతుందా? ఇలా తారదండ చేసుకొని అది మామూలు విషయం కాదు కదండి. మొత్తం అది నైసా పైసా అని చెప్తుంది. మరి టీఆర్ఎస్ నాయకులు ఈ రోజు మరి అలా బీఆర్ఎస్ నాయకులు సమాధానం చెప్పాలి తెలంగాణ ప్రజలకు. మరి అది నిజమా కాదన్నప్పుడు ఇప్పుడు నోరు తెరిచి ఇప్పుడు మాట్లాడమని చెప్పండి. అప్పుడు ఏదో పెద్దగా ఏదో పెద్ద దేశాన్ని ఉద్ధరిస్తున్నట్టు, ఏ దేశానికి ఏదో పెద్ద దేశ స్వాతంత్ర సమరయోధుల లాగా ఈమె గురించి టీవీ ఛానళ్లు 24 గంటలు లైవ్ పెట్టి ఈమె పొడి చేసినట్టు దేశానికి. ఇలాంటి నీచమైన నాకు ఒక మహిళగా నాకు కూడా సిగ్గనిపిస్తుంది లిక్కర్ స్కామ్ గురించి మాట్లాడడానికి. ఏదైనా కూడా ఇది మంచి పద్ధతి కాదు, ఇది మంచి పరిణామం కాదు. బీజేపీ పార్టీ మరి ఇవాళ మరి రాజకీయ పరంగా చేస్తుందా? చట్టానికి ఏమన్నా మాట్లాడితే బీజేపీ పార్టీ చట్టం తనంతలు తాను వెళ్ళిపోతుందని ఒక మాట మాట్లాడుతున్నారు. సరే, సెంట్రల్ గవర్నమెంట్ లో ఏదున్నా కూడా మరి కొన్ని పరిచయాలు నడుస్తాయనేది మరి ప్రజలు చాలా మంది అనుకుంటున్నారు. సరే, ఏది ఏమైనా కూడా ఎలక్షన్ల మూమెంట్ లో తనను కరెక్ట్ గా మరి అరెస్ట్ చేయడం అనేది రాజకీయంగా కాకుండా నిజంగా కూడా చట్టాల మీద ఒక గౌరవం పెరిగేలాగా మాత్రము ఈ రోజు ఈడీలు కానివ్వండి, సిబిఐలు కానీ పనిచేస్తుంది. ఇలాంటివి చేస్తేనే ఇంకొకటి సొంత దగ్గర పెట్టుకుంటాడు. నిజంగా ఇంకా చాలా ఉన్నాయండి తెలంగాణలో. ఇలా కేసీఆర్ గవర్నమెంట్ లో చాలా మంది మరి ఇవాళ గొర్రెల స్కామ్ కానివ్వండి, చేపల స్కామ్ కానివ్వండి, చేప పిల్లల స్కామ్ కానివ్వండి, ఇట్లాంటివి చాలా ఫ్రాడ్ జరిగింది. మొన్న కారు నివేదిక కూడా ఇచ్చింది. అవినీతిమయము ఇలా 7 లక్షల కోట్లండి ఇవాళ తెలంగాణ ప్రజల సొమ్ము దోచుకొని తిన్నారు. మరి ఒక్కొక్కటి అలా ఊచలు లెక్క పెట్టాలి. ప్రతి ఒక్కరు పోతారండి తెలంగాణ నుంచి. చాలా మంది పోయే టైం ఆసన్నమైంది. ఎందుకంటే కారు నివేదిక ఇస్తుంది. ఎందుకంటే అరెస్ట్ చేస్తేనే ఇలాంటివన్నీ బయటికి తీస్తేనే ఇంకొకటి ఇలాంటి పని చేయడు. తెలంగాణ ప్రజలని మనం ఎప్పుడైనా కూడా గౌరవించాలి. వాళ్ళ తీర్పుని గౌరవించకుండా మొత్తం అంత కర్త క్రియా కర్మాన్ని నేనే అంటే ఇగో ఈ రకంగానే ఉంటది. చెప్పాల్సింది 2010లో 2014లో 10,000 రెంట్ కట్టుకున్న కవిత ఇలా 2,000 కోట్లకు ఆస్తి పరలాలు అయిందంటే ఇగో ఈ గంగా చేసి అయ్యింది. ఇవాళ తెలంగాణ పిల్లలు మరి ఎందుకు కోటీశ్వరి కాదు, లక్షాధికారి కూడా కాలేదండి. మరి దానికి నిదర్శనం ఇదే కదా. ఎనివే అండి, ఇది శుభ పరిణామము. ఎందుకంటే ఇలాంటి ఎవరు కూడా చేయకుండా చట్టాల మీద నమ్మకం రావడం చాలా మంచి పద్ధతి అని నేను అనుకుంటున్నాను. తెలంగాణ ప్రజలు కూడా హర్షిస్తారు. నమ్మకం అనేది ఇలా పెరిగింది. ఇలా డబ్బున్నోంతో న్యాయం కాకుండా డబ్బులు ఏనంతైనా కూడా న్యాయపరంగా జరుగుతుంది. లేట్ గా అనేది ఒక మెసేజ్ పోతుందండి ప్రజలకు. ఓకే, ఇంకొకటి అండి, ఎలక్షన్స్ రాబోతున్నాయి, లోక్సభ ఎలక్షన్స్ రాబోతున్నాయి. ఇటు పక్కన చూస్తే బీజేపీ మేము మళ్ళీ ప్రధానమంత్రి మోడీ అవ్వబోతున్నారు అని చెప్తున్నారు. ఇక్కడ చూస్తే ఈడీ దాడులు, సిబిఐ దాడులు, అంటే ఎలక్షన్స్ రాబోతున్నాయి భయపెట్టి ఇలాంటి దాడులు చేయబోతుంది అనేది కూడా ఒక పక్క నుంచి బీఆర్ఎస్ చెప్తున్న ప్రయత్నంగా బీఆర్ఎస్ చెప్తుంది. అసలు బీఆర్ఎస్ బీజేపీ కలిసిపోవటానికే లేకపోతే బీఆర్ఎస్ ను భయపెట్టడానికే ఇలాంటి సిబిఐ దాడులు చేపిస్తుంది బీజేపీ అనుకోవచ్చా? ఒకటండి, ఇప్పుడు మళ్ళీ మోడీ వస్తారా ఎవరు వస్తారా అట్లాంటి తెలంగాణ రాష్ట్రంలో
కాంగ్రెస్ లేనే లేదు, బీజేపీకి మాకే ఉంటది డిఆర్ఎస్ అని మాట్లాడింది. అవును. అట్లానే ఎందుకు అనుకోవాలండి? ఇప్పుడు ప్రజలు మార్పుగా కోరుకుంటుండొచ్చు. నరేంద్ర మోడీ గారే ప్రధానమంత్రి కావాలని ఎట్లా అక్కడ ఏం రాసిపెట్టలేదు, రాజ్యాంగంలో అయితే రాసిపెట్టలేదు కదండి. అవును. తెలంగాణ ఇప్పుడు దేశ ప్రజలు ఎవరిని కోరుకుంటారో చూద్దాము. ఇవాళ కాకపోతే బీజేపీ పార్టీకి మాత్రం మతతత్వాలు రెచ్చగొట్టడము, తర్వాత వాళ్ళు చెప్పింది వినకపోతే మాత్రము కేసులు పెట్టి ఈడీ దాడులు జరిపించడం మాత్రము బీజేపీ పార్టీకి మాత్రము ఫస్ట్ అలవాటే. బట్ ఏ అలవాటైనా ఏది చేసినా అది తప్పు చేసినందుకు భయపడాలండి. తప్పు చేయనప్పుడు ఎవడు భయపడాడు, తప్పు చేసినందుకు శిక్ష తప్పదు. కాబట్టి ఈడీలు చేసుకొని ఏదైనా చేసుకొని ఇంకేమన్నా చేసుకోండి. వాళ్ళు భయాభ్రాంతాలకు గురి చేస్తారు, మతాలను రెచ్చగొడతారు, ప్రజలు రెచ్చగొట్టే విధంగా మాట్లాడతారు. కాబట్టి మరి ప్రజలు కూడా గమనిస్తారు. దేశవ్యాప్తంగా అయితే కాంగ్రెస్ వైపు గాలి లెక్క వీస్తున్నాయి. ఎనివే సింగిల్ గానే దేశంలో కూడా సింగిల్ గానే పోటీ చేస్తుంది. తప్పకుండా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని ఆశిద్దాం. ఎందుకంటే మతాలతో సంబంధాలు లేకుండా ఒక మనుషుల్లాగానే భావించి అందరము ఒకటే నినాదంతో ప్రతి మనిషి జీవించాలనే హక్కు ఉంది. కాబట్టి ప్రతి మనిషి అందరం ఒకటే హక్కు అనే విధంగా ఇలా రాజ్యాంగం కల్పించే విధంగా ఇలా కాంగ్రెస్ పార్టీ ముందుకు వస్తుంది. కాబట్టి గెలుపు ఓటమి అనేది కాంగ్రెస్ పార్టీ వచ్చేం కాదు. కాబట్టి కలిసి ముందుకెళ్దాము. చూద్దామండి, ఇలా ప్రజలు కూడా వెయిట్ చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ కోసం. చూద్దాం రాజా గారు. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ సంజయ్ రెడ్డి గారు. ఫోన్ లైన్ లోకి వచ్చి మీ యొక్క అభిప్రాయం తెలియజేసినందుకు నమస్కారం.